ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు సీఎం ఆధ్వర్యంలో కరెక్ట్గా 120 రోజులు పూర్తి చేసుకునే సందర్భంగా జమ్మలమడుగులో ఈరోజు నిన్న 3వ మెడికల్ క్యాంపు మేజర్ మెడికల్ క్యాంపు పెట్టడమైంది. మేజర్ జబ్బులకు బెంగళూరు హాస్పిటల్ వాళ్ళు, వైద్యక హాస్పిటల్ వాళ్ళు, పెద్ద పెద్ద మెడికల్ కాలేజీ నుంచి ప్రొఫెసర్లతో సహా వచ్చిన వైద్యం ఎవరిని అడిగినా తెలుసు. అది రామ్ సుబ్బారెడ్డి గారికి, సుధీర్ రెడ్డికి తెలియకపోవడం వాళ్ళ అసమర్థత, అన్యాయం. జమ్మలమడుగు ఆసుపత్రి ఓపీని అడిగితే తెలుస్తుంది సంఖ్య పెరిగిందా లేదా. నేను డాక్టర్లను మందలిస్తూనే ఉన్నా, మీరు సరిగా పనిచేయకపోవడం వలన ప్రభుత్వంది కాదు తప్పు, మీ వ్యక్తిగతం, మీకు ఏమి సౌకర్యం కావాలని అడిగినా. మాకు ఫలాని ఎక్విప్మెంట్ కావాలని ఇచ్చాం, మెడిసిన్స్ కావాలని ఇచ్చాం. ఇప్పుడు కూడా ఈరోజు కూడా రవి సూపరింటెండెంట్తో మాట్లాడడం జరిగింది. నువ్వు ముందు డల్ అయితే హాస్పిటల్ డల్ అయితే అది నువ్వు రెగ్యులర్గా పనిచేయమని చెప్పిన. బాధ్యత అందరికీ ఉంది, ప్రతిపక్షానికి కూడా ఉంది. గతం కంటే భిన్నంగా మందులు ఇచ్చినాం. సీఎం రిలీఫ్ ఫండ్ స్టార్ట్ చేయబోతున్నాం. ముఖ్యమంత్రి గారి సహాయ నిధి భారీగా, కారణం ఇంకా పూర్తి బడ్జెట్ స్టార్ట్ చేయలేదు, ఇంకా ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో ఉంది. కారణం మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గత ముఖ్యమంత్రి ఇష్టం వచ్చినట్టు అప్పులు చేసినాడు. ఆ అప్పుల సంఖ్య తెచ్చుకున్న తర్వాతనే బడ్జెట్ ప్రవేశపెట్టాల. ఎందుకు? బ్యాంకులకు ఈఎంఐ కట్టాల. అది స్పష్టత లేదు. అది పోనే బడ్జెట్ మెయింటైన్ చేయాలా. అసలు సిగ్గుండాల. రాజధానికి అమరావతికి 15,000 స్పోర్ట్స్ సెంట్రల్ అసిస్టెన్స్ ఇస్తామని చెప్పినారు. మరొక 15,000 కోట్లకు వరల్డ్ బ్యాంక్కి, ఏఐడిబి బ్యాంక్కి కమిట్ అయినారు. 60,000 కోట్లకు గాను వితిన్ 3 ఇయర్స్లో డిసెంబర్ తర్వాత ఆ అమరావతి కానీ ఈ యొక్క మ్యాచింగ్ గ్రాంట్లు కానీ కట్టేదానికోసం బడ్జెట్లో స్టార్ట్ అయితేనే, ఫుల్ బడ్జెట్ స్టార్ట్ అయితేనే పూర్తి చేస్తారు. అయినా ఇక్కడ ఏం చేసేది తెలియదు అతనికి. ముఖానికి తెచ్చుకోవడం. రాజుబాడి గారు ఎన్ని గ్రామీణ ఉపాధి పథకం పనులు వచ్చినాయి, ఒక తట్టెడు మట్టి మీరు పని చేయలేదు. 30 కోట్ల రూపాయలు గ్రామీణ ఉపాధితో రాబట్టాను. డిఎంఎఫ్ సిఎస్ఆర్ 25 కోట్ల రూపాయలు రాబట్టాను. పనులు స్టార్ట్ చేశాం. ఇసుకను ట్రాక్టర్ లెవెల్లో ఉచితంగా తీసుకోమని కన్సర్న్ పోలీసుకు, కన్సర్న్ రెవెన్యూ వాళ్ళకు, కొత్తగా వచ్చిన ఆర్డీఓ గారికి, కలెక్టర్ గారికి అందరికీ వినవించినాం. అమ్మకానికి అయితే వద్దన్నాను, స్థానిక అవసరాలకు తీసుకోమన్నాం. గత మాదిరి ఇసుక నీ మాదిరి దరిద్రం అది చేయలే. మా రాజుబారెడ్డి గారి వ్యక్తిగతంగా 2 సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా, ప్రస్తుతం ఎమ్మెల్సీ. దద్దమ్మ ఏం చేయలే. బౌలింగ్ చేత కాదు, బ్యాటింగ్ చేత కాదు. కొడితే మూతి పగులుతుంది, కొడితే గ్రౌండ్ దాటిపోతుంది. బ్యాట్లు ఎదుర్కొంటున్నాడు, మూతి పగిలేదట్టుగా కొడతా, మూతి పగులుతుంది. ఇష్టం వచ్చినట్టు కాదు, పనులు చేర్చడం. ఇక్కడ వచ్చి చూడమని, ఇక్కడ జాబ్ మీద ఎన్ని కంపెనీలు వచ్చాయో, ఎంతమందికి అపాయింట్మెంట్ ఇస్తారో, ఒక 1:30-2 గంటలకు మీకే చూపిస్తాం ఎంతమందికి అని. జీతాలు ఎంతమంది ఇచ్చినారు, వాళ్ళని కూడా చెడగొట్టమను. 10,000 మెగావాట్లు అన్ని పర్మిషన్లు వచ్చినాయి. సెకీ పర్మిషన్ ఇచ్చింది సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఆదాని వాళ్ళు ఎంటర్ అయినారు. వాళ్ళ భూముల ధర, వాళ్ళ రైతులు కోరిన ధర 22-23 అయితే 24 లక్షలు కమిట్మెంట్ చేయించారు. దాని మీద వాళ్ళు ఎక్స్టెన్షన్ చేయబోతున్నారు మరొక 2,000 ఎకరాల్లో. వాళ్ళ యొక్క ధర కూడా నిర్ణయించాం. ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పినాం. ఈ దరిద్రం 750 మెగావాట్లు సెకీ పర్మిషన్ ఇచ్చే తలమంచి పట్టణం దగ్గర దాన్ని కట్టుకోలేకపోయినాడు. ఇప్పుడు స్టార్ట్ చేపిస్తున్నాం. సెంట్రల్, స్టేట్, జెన్కో కలిసి భూములు ఇచ్చినా కూడా ఆ రోజు ఇచ్చిన 250 మెగావాట్లు తప్ప 750 మెగావాట్లు కట్టని దరిద్రం. ఒక్క రోడ్డు సెట్ చేయలే. రాజోలి అడిగినాం, రాజోలి ఫుల్ బడ్జెట్లో పెడతాం. గండికోట మునక 500 కోట్లు ఇవ్వాలా. ఫుల్ బడ్జెట్లో ట్రేడ్స్ కోసం చీఫ్ మినిస్టర్ గారితో, కన్సర్న్ పర్యావరణ కేసు ఆర్థిక మంత్రితో మాట్లాడడం జరిగింది. సిగ్గులే మాట్లాడడానికి. 60 నెలలు 1800 రోజులు నిద్రపోయినాడు. ఎక్కువ ఇప్పించని చెప్పిన 2 లక్షల రూపాయలు ఇచ్చే బాధ్యత నాది. రాజాలు 12 లక్షల రూపాయలు స్టార్ట్ చేస్తానే. ఎప్పుడు ఫౌండేషన్ ఇచ్చాడు జగన్ రెడ్డి, ఎప్పుడు ఏర్చినాడు, ఇప్పుడు దాన్ని స్టార్ట్ చేస్తున్నాం. అసలు భూములను రిజిస్ట్రేషన్ చేయకుండా ఆపినాడు. వాళ్ళు రిజిస్ట్రేషన్ వాళ్ళు చేసుకుంటారు. ఆపినాడు. ఇదంతా మాకు కావాలండి. ఆపినాడు. ఏమన్నా రిజిస్ట్రేషన్లకు అడపడి ధర ఇచ్చారో చేయరు. గండికోటలో ఎక్స్ట్రా ఇస్తామన్నారు, ఇచ్చారా? ఇప్పుడు అన్నీ చేసే బాధ్యత ఉంది. గండికోట ఉత్సవాలు నడిపినాం.
సోలార్ జేఎస్డబ్ల్యూ ఫ్యాక్టరీ ఆపినారు. ఇప్పుడు జేఎస్డబ్ల్యూ ఫ్యాక్టరీ రీస్టార్ట్ చేస్తున్నాం. నేను ఆర్ఎంబి మినిస్టర్ గారు స్టేట్లో పంచలేమని హైబ్రిడ్ ఆర్డిటివ్ మోడల్లో పోయేదానికి తగిన ప్రైవేట్ కాంట్రాక్టర్ కూడా ముందుకు తోసి పంచాయతీరాజ్ను ఆర్ఎంబిని ఏకం చేసి సెట్ చేసే బాధ్యత బ్యాట్ లేదు కాదు, అడ్డం నరికేది ఉంది. అమ్మతోడు అడ్డం నరికినట్టు చేస్తాం. మరులు అందరికీ టిడికో హౌస్ స్టార్ట్ చేయలే, వాటిని స్టార్ట్ చేస్తాం. జగనన్న కాలేజీ పెట్టాడు దరిద్ర ఏమైనా చేశారా? కబ్జా తప్ప ఇష్టం వచ్చాడు. ఇక్కడ లోకల్ నాయకులు అడ్డదిడ్డాలు కబ్జాలు చేశారు. అన్నీ కూడబెడతామని కబ్జాలని దొంగ రిజిస్ట్రేషన్ చేపిస్తున్నారు. అన్నీ బయటకు వస్తాయి. ఏడాది పువ్వు ఉంటే అన్నీ తీసేస్తాం. ఇక్కడ మా బంధువు క్లబ్ ఆక్రమించుకుంటే ఓపెన్ చేయించినారు. మొహమాటం ఏం లేదు, మాకేం లేదు. దరిద్రము పోయింది, శని పోయింది, ఉన్నతమైన పరిస్థితి వచ్చింది. మీకు ఐడియా ఉందో లేదో వృద్ధండి అచ్చెన్నాయుడు గారికి మాట్లాడినా 18 వ్యవసాయ విధానాలు వద్దు, సమగ్ర వ్యవసాయ విధానం 2 స్కీములు చాలు. వాటిని 2 పేర్లు ప్రవేశపెట్టి 1,00,000 కోట్లు అదనం. పిల్లలకు 1 కోట్ల మందికి ఉద్యోగాలు రావాలి. దానికి రావాలంటే ముందు ట్రైనింగ్ పెంచాలి, స్కిల్ పెంచాలి. ఇంటర్ప్రెన్యూర్షిప్ అని నెలకు 5,000 రూపాయలు 500 కంపెనీలు ప్రభుత్వం ప్రోత్సహించింది. ఆయుష్మాన్ భారత్ కార్డు ప్రోత్సహించింది. 5 లక్షల వైద్యం ఇండియాలో ఎక్కడైనా. లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలి, వసతుల కల్పన చేయాలి, ఆస్తుల కల్పన చేయాలి, దేశ భవిష్యత్తు కాపాడాలి, జీడిపి పెంచాలా, ద్రవ్యోల్బణం తగ్గాల. ఇక్కడ జమ్మలమడుగులో వేరే షెడ్యూల్ పడిపోయింది, దాన్ని పెంచాలా. రైతులకు వాళ్ళకు అగ్రికల్చర్ సిస్టమ్ సెట్ చేయాలా. ఫసల్ బీమా యోజన కూడా చేశాడు, దాన్ని రీస్టార్ట్ చేస్తున్నాం. మత్స్య కార్మిక పరిశ్రమ పడిపోయింది, టెక్స్టైల్ పార్కు రీస్టార్ట్ చేస్తున్నాం, క్లస్టర్లు రీస్టార్ట్ చేస్తున్నాం. చేనేతలకు 1000 రూపాయలు వచ్చేటట్టుగా చేయాలా మగవాళ్ళకు. మొన్ననే సీఎం గారు అనౌన్స్ చేశారు 200 యూనిట్లు వాడే వాళ్లకు మరమగ్గాలు అయితే 500 వాట్లకు వాళ్ళకు కరెంటు ఫ్రీ. 50 ఏళ్ళకే పెన్షన్, 4,000 రూపాయలు పెన్షన్, 3 నెలల పెన్షన్ కలిపి 7,000 రూపాయలు అదనంగా ఇవ్వడమైంది. ఉద్యోగస్తులకు ఇవ్వడమైంది. సిలిండర్ స్టార్ట్ చేయబోతున్నాం. సూపర్ 6లో రేపు సంక్రాంతి నాటికి అన్నీ స్టార్ట్ అవుతాయి. జమ్మలమడుగులో కూడా స్టార్ట్ అవుతుంది. సూపర్ 6 సూపర్ 7లో తయారవుతుంది. ఈ ముఖానికి ఏమి చేయవు, ఏదో ఒకటి విమర్శ. మీకే తెలుస్తుంది ప్రజలకు ఏమైంది పరిస్థితి అని. ఆరోగ్యం పెంచుతాం, విద్య పెంచుతాం, ప్లస్ రోడ్డు ట్రాన్స్పోర్ట్ పెంచుతాం, కమ్యూనికేషన్ పెడతాం, ఇండస్ట్రీ పెరుగుతుంది, ఇరిగేషన్ పెరుగుతుంది. అక్కడ ఈరోజే ఇద్దరు ఎస్సీసీ గారికి చెప్పిన 4 చెరువులకు గడ్డికోట నుండి ఉద్దరూరు మండలం గంగాదేవిపల్లె, బంగపట్నం, చింతకుంట, బడుగు వరపల్లె చెరువులకు లిఫ్ట్ 15 కోట్ల రూపాయలు డబ్బులు వచ్చి పని చేయలేదు. ఇప్పుడు ఎస్సీసీని ఇద్దరిని ఏకం చేసి కాన్ఫరెన్స్లో మాట్లాడి తద్వారా ప్రపోజల్ పంపివనే కన్సల్ట్ మినిస్టర్తో కూడా మాట్లాడతాను. 10 రోజులు తిరిగాను, టెండర్ పిలిపిస్తాను. భీముండం భూతమాపులకు మీరు కూడా వచ్చాడు, చెరువులకు లిఫ్ట్ పోయింది. కలెక్టర్ గారు మన బుధవారం నాడు వచ్చి మీటింగ్ పెట్టుకొని ఆ లిఫ్ట్కి 57 లక్షలు అయితే 60 లక్షలకు మంజూరు చేయమని చెప్పినా ఓకే అన్నాడు కలెక్టర్ గారు. మేము ఏం చేసేది మాకు తెలుసు, ఏందో ఏమీ తెలియకుండా నిద్రపోయి దరిద్రం. మీ ఇద్దరికి దరిద్రం, ఫోటో ఒకటి దరిద్రం. ఇద్దరు ముందు కలిసి ఏర్సమను. ఫస్ట్ ఇద్దరు కలిసమనండి. 2 బేరాలు ఏడుస్తారు కదా, రమ్మనండి. అవినాష్ కూడా రమ్మను, ఆ జగన్ రమ్మను, జగన్ రమ్మని ఇక్కడికి. ఈసారి జగనే కొట్టారు ఇడత కాదు, ఎట్లా రమ్మను. పెద్దసార్లు రమ్మను, పెద్దసార్లు రావాలి ఇక్కడికి. ఈసారి సరిపోదు, ఈసారి ఈ చెత్త సరిపోదు. కొట్టామట, కుట్టి పెడతాను. నేను బాల్ వచ్చే పడిపోతాను, బాల్ వచ్చి శిక్ష పడతాను. ఇద్దరు నో బాలు వైట్ బాల్, ఇద్దరు ఎక్స్పర్ట్సే. ఒకరు నో బాల్ కాదు, ఒకరు వైట్ బాల్ కాదు. నో బాల్ వైట్ బాల్ ఎక్స్పర్ట్స్. ఫీల్డింగ్ చేయలేరు, బ్యాటింగ్ చేయలేరు. ఫుల్ స్థాయిలో రికార్డు స్థాయిలో పనిచేస్తాం. మీరు సంక్రాంతికి ఏమేమి చెప్పినాం, రాజోలు కానీ, అక్కడ గండికోట మునక కానీ, ఆసుపత్రి కానీ, మెడికల్ క్యాంపు మళ్ళా కానీ, మళ్ళీ జాబ్ మేళ కానీ చేసే బాధ్యత ఉంది. రోడ్లు కానీ తార్ రోడ్లు టెండర్ పిలుస్తున్నాం. ఇప్పటికే 14 తార్ రోడ్లు వచ్చాయి 30 కోట్లలో. ఇది పిఆర్ డిపార్ట్మెంట్లో. మళ్ళీ ఆర్ఎంబి రోడ్లు రాబోతున్నాయి. ఏం చేస్తారు మీరు? ఆ టిడ్కో హౌస్ కూడా క్లియర్ అవుతుంది. మీకు కూడా చెప్పిన టిడ్కో హౌస్లో కూడా మీకు కూడా ఏర్పాటు చేయాలి. మీరు ఏది కూడా అట్లవచ్చు. 100 రోజులనే 120 రోజులకు జాబితాలో పెట్టాను, చెక్ చేసుకోవచ్చు. 100 రోజుల లోపలే ఇప్పటికే 40 రోజుకు, 70 రోజుకు, 120 రోజుకు 3 మెడికల్గా పెట్టాయి. 40, 70, 120
చెప్పిన 10 మాట నిలబెట్టుకొని పనిచేస్తున్నాను. మగానిషాలు గురి చేస్తున్నాను. ఇప్పుడే మా బంధువు కాంట్రెడ్డి గారు అడిగారు, ఇది చాలా గొప్ప పని అని. ఏది గొప్ప పని కాదు అని అడిగారు. సౌత్ కెనాల్ నీళ్ళు రిలీజ్ చేయలేదా? మైలవరం నార్త్ కెనాల్ రిలీజ్ చేయలేదా? 2 రిజర్వాయర్ నీళ్ళు లేదా? మా పెన్నా ఇదివరకు నీళ్ళు వదలేదా? ఈసారి ఫసల్ బీమా యోజన రేపు అక్టోబర్ 20 నుంచి పంటలు కూడా స్టార్ట్ అవుతున్నాయి. ఇప్పుడు 7వ తేదీ అది కూడా స్టార్ట్ ఏం చెబుతున్నాం. గవర్నమెంటే ఏపీ గవర్నమెంట్ కడతారా లేదా ప్రీమియం తగ్గించి రైతులే కట్టమంటామా? అనౌన్స్మెంట్ ఉంది. ప్రొద్దునే మంత్రి గారితో మాట్లాడే, చేనేత మంత్రితో మీటింగ్ పెట్టించిన. ఏది చేయలేదో కనుక్కోండి మీరు. అతనికి ఏమీ తెలియదు. హౌసింగ్ మినిస్టర్గా నీ ఊళ్ళో ఉల్లగుంటలో ఇచ్చిన హౌసింగ్ ఎక్కువ ఉందా? ఆదినారాయణ రెడ్డి ఇచ్చిన హౌసింగ్ ఎక్కువ ఉందా? నువ్వు ఉన్నప్పుడు ఎక్కువ రోడ్లు వచ్చినాయా? నేను ఉన్నప్పుడు ఎక్కువ వచ్చినాయా? నువ్వు ఉన్నప్పుడు సిబిడబ్ల్యూఎస్ ఉన్నదా? హెచ్డిఏ స్కీమ్ ఉన్నదా? ఆర్ఐఏడి స్కీమ్ ఉన్నదా? బీఆర్జెపి స్కీమ్ ఉన్నదా? ఎంఎన్పి గ్రాంట్ ఉన్నదా? ఇది తెలుసా నీకు? ఈ స్కీములు తెలుసా నీకు? స్కాములు తెలుసు. మీ శుద్ధ దాంట్లో పోయి పడినావు. దరిద్రం పడితే దరిద్రం, దరిద్రం దరిద్రం దరిద్రం. అవినాష్ ఒక దరిద్రం, జగన్ రెడ్డి ఒక దరిద్రం, 3వది సుధీర్ రెడ్డి ఒక దరిద్రం, వాడు మూలే సుధీర్ రెడ్డి, 4వది ఈ చెత్త రాంచుపాటి మరొకది. ఈ అన్ని దరిద్రాలు మొత్తం 4 దిక్కుల దరిద్రాలు, 4 దరిద్రాలు ఈ జమ్మడు రాకుంటే బాగుపడుతుంది. మేము చక్కగా తీర్చిదిద్దాం. రమ్మని పిల్లలకి డిబేట్ పెడతాం. డిబేట్ పెట్టండి. నేను ఏం చేసి చూపించా, అతను ఏం ఏ క్వశ్చన్ అయినా అడగండి. ఇప్పుడే మీరు అన్నారు వెంటనే ఆసుపత్రి సూపరింటెండెంట్ క్లాస్ పెట్టారు. మర్యాదగా పనిచేయండి. మాకేం మొమ్మండం లేదు. ఎవరు పని చేయకుండా పోతాడు. పని చేయకుండా గర్భం జన పంచాయతీలే ఇష్టం వచ్చిండు. కరెంటు వాళ్ళు అడగండి కావాలంటే. ఎన్ని సబ్స్టేషన్లు రాబోతున్నాయి, ఇప్పటికీ ఎంత కండక్టర్ ఇప్పించినా, ఎన్ని ట్రాన్స్ఫార్మర్ ఇప్పించినా మీరు కనుక్కోండి. డిపార్ట్మెంట్ అందరినీ మార్చాలి కదా. ఇసుక బాగుందో లేదో కనుక్కోండి. ఎక్కువ రేటుగా తక్కువ రేటు జరుగుతుంది. అవసరాలకు మాత్రమే, అమ్మకానికి అయితే ఉంటుంది. అమ్మకానికి కావాలన్నట్టు మమ్మల్ని ఇక్కడ డిపార్ట్మెంట్ ఉన్నారు, అమ్మకం అయితే పట్టుకోండి. అవసరమైతే రిలీజ్ చేయండి. దానికి అవసరం కావచ్చు. బట్ ఒప్పులు అవసరం. ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీరాజు, ఆర్ఎండ్బి, హౌసింగ్, సొంత హౌసింగ్ చేపట్టాలి. కబ్జాలు కట్ చేయమని ఒక మొన్న జరిగింది ఇన్సిడెంట్. వెంటనే రియాక్ట్ అయినాం. దొమ్మనజాల కాడ వాటర్ సప్లై లేకపోతే 2 రోజులు ఆపి 20 ట్యాంకర్లు తిప్పినా. ఇప్పుడు పైప్ లైన్ తయారైంది. ఇప్పుడు చూడుకోండి. వెంటనే ఆడ ఆర్టీసీ బస్ స్టాండ్ కాడ డిఎస్పీ గారు రిక్వెస్ట్ చేస్తే నేషనల్ హైవే కింద క్లియర్ చేయించారు. ఎదురుగా చైర్పర్సన్ ఇంటికాడ రోడ్డు వేయలేకపోయినారు. రోడ్డు వేయించారు. ఇప్పుడు ఈ ఆర్టీఓ ఆఫీస్ ముందర, మన ఈ క్లబ్ ముందర దీని కూడా క్లియర్ చేయించారు నేషనల్ హైవే కింద. అటు ఇటు అప్ టు పెళ్ళానికి కనుక్కోండి. నేషనల్ హైవే అటు ఊరు కాదు చెప్పేది. నాలెడ్జ్ ఉందా నీకు? కనీసం తెలుసా నీకు? ఎప్పుడు పప్పు దినుసులు మాట అంత ఏరగదిగా మాట. చెత్త కేసు, చెత్త పోవాలా, ఉత్తమ గుణం రావాలా. ఉత్పత్తికి పోటీ, ఉత్పత్తికి పోటీ. కొత్త కోణానికి చెత్త కోణానికి పోటీ. రమ్మను. ఎనీ టైం ఛాలెంజ్. నలుగురు రావాలా, జగన్ రెడ్డి రావాలి. జమ్మడు మా జోలికి వచ్చి వదలం. నేను జోలెక్కను. నేను జగన్ రెడ్డితో క్లోజ్గానే ఆ దళిత ఉత్తర్వుని బయటకు వచ్చాను. పోయి పడిపోదన్నారు చంద్రబాబు నాయుడు గారి దగ్గర, ఎన్టీ రామారావు దగ్గర సాష్టాంగ నమస్కారం. అక్కడ పోయింది వాళ్ళు అదుపులో ఉండే చంద్రబాబు నాయుడు గారు. దరిద్రం పోయింది, వాళ్ళు దరిద్రం పొరపోయింది, దరిద్రం పోయింది. కొత్త కోణం వచ్చింది. చెప్తా కొత్త అవసరమైంది. రాసుకోండి. చెప్తా పోతా ర్యాష్గా అయితే చెప్తా కూడా పోతా. మూతి పొగుతా తట్టే నా గురించి మాట్లాడితే. నేను ఎన్ని మంచి పనులు చేశాను నా గురించి. నా ఇంట్లో మా కుటుంబ సభ్యులు బాధపడతానే కూడా ఇంత అప్పు చేసుకుని ఎట్లా అంటే భవిష్యత్తు ఉంది, ప్రగతి చెందుతుంది. ప్రగతిలో మన వాళ్ళు అనేవాళ్ళు సహకరిస్తారు. అప్పుడే తొందరపడాకండి. మనం వ్యాపారం చేసుకొని దూరంగా వ్యాపారం చేసుకొని వెళ్తాం. మనకి ఇక్కడ వద్దని మీరు ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా పొరుగుపచ్చి తగినారో కనుక్కోవాలి. ఏ డిపార్ట్మెంట్ కానీ ఒప్పుడు కానీ మొహమాటం లేకుండా మంచి పద్ధతి చేస్తే నన్ను ప్రశ్నిస్తారా? సిక్సర్ కొట్టనే ఉంటారు. ఫుట్బాల్ కాలుతో కొడితే గోల్ మూతి పొగుతుంది. రాచుబాడికి సుధీర్ కాలుతో కొడతా ఆట. ఫుట్బాల్ కూడా ఆట. నేను తెలియాలి. ఫుట్బాల్ ఎలా ఆడతారమ్మా? కాలుతో. ఫుట్బాల్ కూడా ఆడతా తెలుసుగా.